విజయసాయి రెడ్డి గారు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవిలో చిరంజీవి గారిని ఉన్నారా అన్నది ప్రశ్న. అంటే చిరంజీవి గారికి ఆ పదవి ఇస్తారని ప్రచారం అయితే బయట బాగా జరుగుతోంది. అసలు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్తే వింటాం తప్ప ఈ విషయానికి సంబంధించి మా దగ్గర ఎలాంటి సమాచారం అస్సలు లేదు. మొదటిది. రెండోది, విజయసాయి రెడ్డి గారి రాజీనామాకి బీజేపీ చిరంజీవి గారికి ఆ పదవి ఇవ్వడానికి ఎలాంటి ఉహు. సంబంధం లేదు. విజయసాయి రెడ్డి గారు రాజీనామా ఎందుకు చేశారన్నది ఆయన చెప్పే కారణాలు వేరుగా ఉన్నాయి. వాస్తవానికి ఉమ్. జరుగుతున్న కారణాలు వేరుగా ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. కాకినాడ పోర్టు భూముల విషయము, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాని వెనకాల ఇప్పుడు తీగలాగితే డొంకంత కదిలినట్లుగా ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి బయటకు వస్తుంది, ఎలాంటి బెదిరింపులు బయటకు వస్తున్నాయి, ఇవన్నీ తెలుసు. ఉచ్చు మెడకు బిగుసుకోక ముందు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు విజయసాయి రెడ్డి అని చెప్పేసి మాకు అనిపించిన అంశం క్లియర్ గా. దీన్ని తీసుకెళ్లి చిరంజీవి గారికి ఇస్తున్నారంటే అది పూర్తిగా ఊహాగానాలే. ఎలాంటి వాస్తవికత లేనటువంటి ఊహాగానాలు. దాని గురించి ఇన్ని రకాలుగా మాట్లాడడం అనేది కూడా సమాచారం లేకుండా మాట్లాడడం అవుతుంది తప్ప అది సందర్భోచితంగా మాట్లాడిన విషయం అయితే అవదండి. అంటే బీజేపీ జనసేన ఏమైనా ప్లాన్ చేసి విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్ గా మార్చి జగన్ ని ఏమైనా జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయా? అసలు బీజేపీ జనసేన తలుచుకుంటే విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారుతారు అంటే అంతకన్నా పిచ్చి ఆలోచన ఇంకోటి ఉండదు. ఎందుకంటే అసలు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను కానివ్వండి, అవి మాటలు కాదు, అంత దారుణంగా. అంటే ఒక్కొక్కసారి మేము ఏమనుకున్నాము అంటే విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ విజయసాయి రెడ్డే వాడుతున్నాడా, ఎవరైనా హ్యాక్ చేశారా, పిల్ల పిల్ల బచ్చాలకి ఎవరికైనా అప్పచెప్పాడా, ఇతను ఇట్లాంటి భాష ఇట్లాంటి ఆలోచన ధోరణి ఇతను మాట్లాడతాడా? ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంత వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక చార్టెడ్ అకౌంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడుతున్నాడా అసలు? లేదంటే ఆ అకౌంట్ ఎవరికైనా పిల్లలకి అప్పచెప్పాడా అనేది ఒక సందర్భంలో మేము డౌట్ పడ్డాం. అసలు హ్యాక్ అయిందా, ఎవరన్నా అకౌంట్ అట్లా చేశారంటే అంత దారుణాతి దారుణమైన మాటలతో పోస్టులు పెట్టడం, అంత దారుణంగా మీడియా ముందు విమర్శించడం, ఇట్లాంటి అంశాలన్నీ ఎన్నో చేశాడు విజయసాయి రెడ్డి. ఇవాళ అతను రాజీనామా చేశాడు కదా అని చెప్పేసి, పార్టీ నుంచి వైదొలిగాడు కదా అని చెప్పేసి ఆ అతన్ని మంచోడు అని చెప్పేసి మేము ఎట్టి పరిస్థితుల్లో అనం. అంత దుర్భాషలాడినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. అట్లాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అడగడం కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన రాజీనామా చేయడం కానివ్వండి, అంతా కూడా తూర్పును ఉదయించే సూర్యుడు పశ్చిమను ఉదయించాడని చెప్పేసి నమ్మిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఇది కూడా అట్లాగే ఉండిద్ది.